ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు విశాఖలో పలు థియేటర్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బందితో కలిసి పలు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. కన్య, శ్రీకన్య, మోహిని సినిమాస్లో సోదాలు చేశారు. తినుబండారాలపై అధిక ధరలు విక్రయిస్తున్నారని, అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎక్విప్మెంట్ను పరిశీలించారు. థియేటర్లో వసూలు చేసే ధరకు కస్టమర్స్కు తగిన విధంగా సదుపాయాలు ఉన్నాయా లేవా అనే అంశాలపై ఆరా తీశారు. ఓకే మా కిట్టు పిల్లల అందరికీ తెలిసిన విషయమే అండి. థియేటర్స్ లైసెన్సింగ్ అథారిటీ జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు. ఏ డిస్ట్రిక్ట్ అయినా కూడా అన్ని రెన్యువల్ అథారిటీ వచ్చేసి లోకల్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆర్ ఆర్డీఓ గారు ఉంటారు. కాకపోతే మనకి ఏంటంటే నిన్న May 27న స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక సర్క్యులర్ ఉందండి. ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారు సర్క్యులర్ రిలీజ్ చేశారు. దట్ May 28న ఆల్మోస్ట్ ప్రతి ఒక్క థియేటర్ ఇన్స్పెక్ట్ చేసి సర్టైన్ ఇష్యూస్ మీద ఏమైనా ఉన్నాయో రిపోర్టింగ్ చేయమని చెప్పి ఆ కంటెక్స్లో ఇవాళ కంప్లీట్ డే అంతా కూడా థియేటర్ విజిట్స్ కోసం పెట్టుకున్నాము. దీంట్లో భాగంగా